ఏమండి, మా స్నేహితురాలు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఆ దేవుడి దయ మా మీద కలగటం లేదు, మా కష్టాలు తీరటం లేదు అందండి. మీ వారు పూజారి కదా, ఏదైనా సలహా ఇస్తాడేమో అడగమందండి. వచ్చి పిచ్చిదానా, ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. పిల్లలు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఏమైనా కొనుక్కుంటాము, డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటారు? చాక్లెట్లు కొనుక్కోకండర్రా, కురుకురేలు కొనుక్కోకండర్రా, వేరుశనగ ముద్దలు కొనుక్కోండి, నువ్వు పప్పు జీడీలు కొనుక్కోండి అని చెప్తారు కదా. అప్పుడు పిల్లలు వాళ్ళ నాన్నగారు ఏదైతే వద్దంటారో అవే కొనుక్కొని తింటారు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కోపం వస్తుందా రాదా? మనకు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాము, దేవుడు చెప్పినట్లు మనం ఉండాలి కదా. ఆ కటాక్షాలు మన పైన పుష్కలంగా కురిపిస్తారు కదా. ఇదే చెప్తానండి మా స్నేహితురాలకి. శుభమస్తు.